रहा पावन पुण्य सवेरा। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఇది సాకార్ వాణి. బాబా చెప్తారు, मीठे बच्चे, बाप आए हैं तुम्हें ज्ञान का तीसरा नेत्र देने, जिससे तुम सृष्टि के आदि मध्य अंत को जानते हो. అంటే తండ్రి వచ్చినారు జ్ఞానాన్ని మూడవ నేత్రం ఇచ్చేదానికోసం. దాని ద్వారా మనం ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంత జ్ఞానం తెలుసుకుంటాం. ప్రశ్న, शेरनी शक्तियाँ कौन सी बात हिम्मत के साथ समझा सकती है? అంటే సింహలాగా ఉండే శక్తి ఏ ఒక్క మాటని ధైర్యంగా అందరికీ చెప్పే సాధ్యం? आंसर, दूसरे धर्म वालों को ये बात समझाना है कि बाप कहते हैं तुम अपने को आत्मा समझो, परमात्मा नहीं. आत्मा समझ करके बाप को याद करो तो विकर्म विनाश होगा और तुम मुक्ति धाम में चले जाएंगे. परमात्मा समझने से तुम्हारे विकर्म विनाश नहीं हो सकता है. ये बात बहुत हिम्मत से शेरनी शक्तियाँ ही समझा सकती है. समझाने का भी अभ्यास चाहिए. బాబా చెప్తారు, ఈ ఒక మాట వేరే ధర్మం వాళ్ళకి కూడా ఈ మాట చెప్పాలి. తండ్రి చెప్తున్నారు, మీరు మిమ్మల్ని ఆత్మ అని అనుకోండి, పరమాత్మ అని అనుకోవద్దు. మీరు మిమ్మల్ని ఆత్మని అనుకుని తండ్రి తలంపు చేస్తే వికర్మం వినాశం అవుతుంది. మరి మీరు ముక్తిధాం వెళ్ళిపోతారు. స్వయంన పరమాత్మని అనుకుంటే మీ వికర్మం వినాశం కాదు. ఈ మాటను చాలా ధైర్యంగా సింహలాగా శక్తులు
వాళ్ళు వేరే వాళ్ళకి కూడా చెప్పచ్చు. అంటే చెప్పేదానికి కూడా అభ్యాసం కావాలి. గీత్ నాయనహీన్ కో రాహ దికావో ప్రభు పాట ఇది. ఏమంటే గుడ్డి వాళ్ళకు దారి చూపించండి ప్రభు అట్లా అని. ఓం శాంతి. बच्चे अनुभव कर रहे हैं रूहानी याद की यात्रा में कठिनाइयाँ देखने में आती है. भक्ति मार्ग में धर धर ठोकरें खानी ही होती है. अनेक प्रकार के जप तप यज्ञ करते, शास्त्र आदि पढ़ते, जिसके कारण ही ब्रह्मा की रात कहा जाता है. आधा कल्प रात आधा कल्प दिन. ब्रह्मा अकेला तो नहीं होगा ना. प्रजापिता ब्रह्मा है तो ज़रूर उनके बच्चे ब्रह्मा कुमार कुमारियाँ भी होंगी, परंतु मनुष्य नहीं जानते हैं. అంటే శివబాబా చెప్తారు బిడ్డలకు ఇది అనుభవం ఏమంటే ఆత్మీక యాత్రలో కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంది. భక్తి మార్గంలో కూడా మనం ఎంత కష్టపడిన ప్రతి టెంపుల్లో ఎక్కి ఎక్కి దిగేది, అక్కడ ఇక్కడ పోయేది, అనేక ప్రకారమైన జపాలు తపాలు యజ్ఞాలు అన్నీ చేసి శాస్త్రాలంతా కూడా చదివినాం. అంటే దాని నుంచి దాని బ్రహ్మ రాత్రిని చెప్పేది. అర్ధకల్పం రాత్రి ఉంటుంది, అర్ధకల్పం పగలు ఉంటుంది. బ్రహ్మ ఒకరిగేనా బ్రహ్మ రాత్రి అంటే? సో ప్రజాపిత బ్రహ్మ ఉంటే వాళ్ళ బిడ్డలు కూడా కుమార్ కుమారిలు ఉన్నారా లేదా? వాళ్ళకి కూడా రాత్రి పగలు ఉంటుంది బ్రహ్మ వెంట చేరి. అయితే ఇదంతా మనుషులకు తెలీదు. बाप ही बच्चों को ज्ञान का तीसरा नेत्र देते हैं, जिससे तुमको सृष्टि के आदि मध्य अंत का ज्ञान मिलता है. तुम कल्प पहले भी ब्राह्मण थे और देवता बने थे. जो बने थे वही फिर बनेंगे. आदि सनातन देवी देवता धर्म के तुम हो. तुम ही पूज्य, तुम ही पुजारी बनते हो. अंग्रेजी में पूज्य को वर्शिपवर्दी कहते हैं, పూజారి కో వర్షిపర్స్ कहते हैं. అంటే బాగా చెప్తారు తండ్రి మనకు జ్ఞానాన్ని మూడవ నేత్రం ఇచ్చినారు. దాని ద్వారా మనం ఈ సృష్టి చక్రాన్ని ఆది మధ్య అంత జ్ఞానం తెలుసుకోను. కల్పం ముందు కూడా మనమే బ్రాహ్మణుగా ఉంటుంది, మళ్ళీ దేవత అయినాం. మరి ఎవరు అప్పుడు అయినారో వాళ్ళు ఇప్పుడు కూడా అవుతారు, గ్యారంటీ ఇది. అంటే ఆది సనాతన్ దేవి దేవత ధర్మ వాళ్ళు మనందరం మొదట్లో మన పూజ్యంగా ఉంటాం, మళ్ళీ పూజారి అయిపోయినాం. ఇంగ్లీష్లో వాళ్ళని ఏం చెప్తారంటే పూజ్యంగా ఉండే వాళ్ళని వర్షిపర్ది అని చెప్తారు, మరి పూజారీలని వర్షిపర్స్ అని చెప్తారు. तो भारत ही आधा कल पुजारी बनता. आत्मा मानती है हम पूज्य थे, फिर हम ही पुजारी बने. पूज्य से पुजारी, फिर पूज्य बनते हैं. बाप तो पूज्य पुजारी नहीं बनते. तुम कहेंगे हम पूज्य पावन सो देवी देवता थे, फिर 84 जन्म के बाद कंप्लीटली पतित पुजारी बन जाते. బాగా చెప్తారు అంటే భారతవాసియే అర్ధకల్పం పూజారి, అర్ధకల్పం పూజ్యగా ఉంటారు. తండ్రి ఎప్పుడు పూజ్య పూజారి కాదు, మనమే పూజ్య దేవి దేవతగా ఉండి 84 జన్మ కంప్లీట్గా తీసుకొని ఇప్పుడు లాస్ట్లో పతిత్ పూజారి అయిపోయినాం. అంటే భారతవాసీలే ఆది సనాతన్ దేవి దేవత ధర్మ వాళ్ళుగా ఉంటారు. तो उनको अपने धर्म का कुछ भी पता नहीं. ఈ భారతవాసులకు తన ధర్మాన్ని గురించి ఏమీ తెలియలేదు. तुम्हारी इन बातों को सब धर्म वाले नहीं समझेंगे. जो इस धर्म के कहाँ कन्वर्ट हो गए हैं वही आएंगे. ऐसे कन्वर्ट तो बहुत हो गए हैं. बाप कहते हैं जो शिव और देवताओं के पुजारी है उनको सहज है. अन्य धर्म वाले माता खपाएंगे. जो कन्वर्ट होंगे उनको टच होगा और आकर के समझने की कोशिश भी करेंगे, नहीं तो मानेंगे ही नहीं. అంటే మన ధర్మం వాళ్ళు ఎవరైనారో వాళ్ళకి మాత్రమే ఈ విషయాలంతా అర్థమయ్యేది, వేరే ధర్మం వాళ్ళకు అర్థం కాదు.
అయితే ఎవరు కన్వర్ట్ అయిపోయి ఉన్నారు మన ధర్మం నుంచి వాళ్ళకు మళ్ళీ బాగా అర్థమవుతుంది. అందుకే బాబా చెప్తారు, శివాలయం పోయి దేవాలయం పోయి ఆ పూజారీలకు చెప్పండి, చాలా ఈజీగా ఉంటుంది. వేరే ధర్మం వాళ్ళకి దగ్గర మనకు చాలా కష్టం. అయితే కన్వర్ట్ అయిపోయిన వాళ్ళకి ఇది టచ్ అవుతుంది. అంటే దేవతగా ఉండిపోయిన వాళ్ళు వేరే ధర్మంలో ఇప్పుడు ఎక్కడో జన్మం తీసుకున్నారు, వాళ్ళకి ఇదంతా బాగా ఈజీగా అర్థమవుతుంది, టచ్ అవుతుంది. వాళ్ళు ట్రై చేస్తారు, అన్నీ అర్థం చేసుకోవాలని ట్రై చేస్తారు. వేరే వాళ్ళు ఉంటే ఒప్పుకోరు ఈ విషయాలంతా. आर्य समाजियों में से भी बहुत आए हुए सिख लोग भी आए हैं. देवी आदि सनातन देवी देवता धर्म वाले जो कन्वर्ट हो गए हैं उनको अपने धर्म में ज़रूर आना पड़ेगा. అంటే ఆర్య సమాజీ వాళ్ళు కూడా చాలామంది వచ్చినారు, మరి సిక్ ధర్మం వాళ్ళు కూడా వచ్చినారు. అంటే ఆది సనాతన్ దేవీ దేవత ధర్మంగా ఉండి వేరే ధర్మంలో కన్వర్ట్ అయిపోయిన వాళ్ళు గ్యారంటీ వాపస్ వస్తారు, ఇక్కడ వచ్చే తీరాలి వాళ్ళు. झाड़ में भी अलग अलग सेक्शंस है, फिर आएंगे भी नंबरवार. टाल टालियाँ निकलती रहेंगे, वो पवित्र होने के कारण उनका प्रभाव अच्छा निकलता है. అంటే ఈ కల్పవృక్షంలో చూడండి ఎన్ని వెరైటీ సెక్షన్స్ ఉంది. వాళ్ళ బ్రాంచెస్ ఎక్కడ ఉందో అక్కడ వాళ్ళు వస్తారు. కొత్తగా వచ్చిన వాళ్ళు పవిత్రంగా ఉండే దానివల్ల వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది. ఎందుకంటే కొత్తగా ఉన్నారు. ఈ समय देवी देवता धर्म का फाउंडेशन हाई नहीं, जो फिर लगाना पड़ता है. बहन भाई तो बनाना ही पड़े. हम एक बाप के बच्चे, सब आत्माएं भाई भाई है, फिर भाई बहन बनते हैं. अभी जैसे कि नई सृष्टि की स्थापना हो रही है, पहले पहले है ब्राह्मण. అంటే ఇప్పుడు కొత్త దేవీ దేవత ధర్మాన్ని ఫౌండేషన్ బాబా వేస్తున్నారు. ఇప్పుడు లేదు అది, ఇప్పుడు వేస్తున్నారు. దానికోసమే అందరం భాయి బహన్గా కావాల్సిందిగా ఉంటుంది. మనం ఒకే తండ్రి బిడ్డలు, అందరూ ఆత్మ భాయి భాయి. ప్రజాపిత బ్రహ్మ ద్వారా భాయి బహన్ అవుతాం. సో అంటే భాయి బహన్ అయ్యేది, భాయి భాయి అనుకునేదంటే పవిత్రంగా ఉండే దీనార్థం. అట్లా అంటే కొత్త సృష్టిని స్థాపన చేసే దీనార్థం. మొదట్లో దానికోసమే బ్రాహ్మణ్ కావాలి. नई सृष्टि की स्थापना में प्रजापिता ब्रह्मा तो ज़रूर चाहिए, ब्रह्मा द्वारा ब्राह्मण होंगे. तो इसको रुद्र ज्ञान यज्ञ कहा जाता है. इसमें ब्राह्मण ज़रूर चाहिए, प्रजापिता ब्रह्मा की औलाद ज़रूर चाहिए. वो है ग्रेट ग्रेट ग्रैंडफादर. ब्राह्मण है पहले नंबर में छोटी वाली. आदम बीबी एडम एंड ईव को मानते हैं. इस समय तुम पुजारी से पूज्य बनते हो. तुम्हारी सबसे अच्छा यादगार मंदिर दिलवाला है. नीचे तपस्या में बैठे हैं, ऊपर में राजाई, और यहाँ तुम चैतन्य में बैठे हो. ये मंदिर कलाश हो जाएंगी, फिर भक्ति मार्ग में बनाएंगे. అంటే బాబా చెప్తారు, కొత్త సృష్టి ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపన అవుతుంది. బ్రహ్మ కంపల్సరీగా ఉండాలి కొత్త సృష్టి కోసం. బ్రహ్మ వెంట బ్రాహ్మణ్, బ్రహ్మ ద్వారానే బ్రాహ్మణ్ వస్తారు. అందుకే దీనే రుద్ర జ్ఞాన యజ్ఞ అని చెప్తాం. దీనికి కంపల్సరీగా బ్రాహ్మణ్ ఉండాలి. ప్రజాపిత బ్రహ్మ బిడ్డలు అందరూ కంపల్సరీ ఉండాల్సిందే. బ్రహ్మాని మరి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ని చెప్తారు, తాతలు గంతం తాత ముత్తాత. బ్రాహ్మణ్ మరి నంబర్ వారు ఉన్నారు. చోటి అంటే ఇక్కడ బ్రాహ్మణ్, చోటి అంటే పిలక, మొదట్లో వాళ్ళే వచ్చేది. బ్రహ్మ సరస్వతి వాళ్ళని ఆదాం బీబీని కూడా చెప్తారు ముస్లిమ్స్. క్రిస్టియన్స్ మరి యాడమ్ అండ్ ఈవ్ని చెప్తారు. సో ఈ సమయంలో అందరూ పూజారి నుంచి పూజ్యంగా అవుతూ ఉన్నాం సంగం యుగంలో మనం. మరి మనది అన్నిటికంటే మంచి యాద్గార్ మందిర్ ఏది అంటే దిల్వాలా మందిర్.
అక్కడ కింద అందరూ తపస్సు చేస్తున్నారు. పైన సీలింగ్లో రాజ్యం చూపించినారు. అంటే చైతన్యం ఇప్పుడు అదే చైతన్యంలో మధుబన్లో అందరూ తపస్సు చేస్తున్నారు. మరి తర్వాత స్వర్గం వస్తుంది. అయితే ఇప్పుడు ఆ మందిర్ అంతా వినాశం అయిపోతుంది. తర్వాత భక్తి మార్గంలో దాన్ని చేస్తారు. तुम जानते हो अभी हम राजयोग सीख रहे हैं, फिर नई दुनिया में जाएंगे. वो जड़ मंदिर तुम चैतन्य में यहाँ बैठे हो. అంటే మనం ఇప్పుడు రాజయోగ నేర్చుకుంటున్నాం. మళ్ళీ రాజ్యం స్థాపన అయిపోతుంది. దిల్వాలా మందిర్ జడ మందిర్. అయితే అదే చైతన్యంలో మన అందరూ మధుబన్లో ఉన్నాం. అంటే బాబాను ఉన్నారు, మా అమ్మ ఉన్నారు, అందరూ ఉన్నారు. మనం కూడా తపస్సు చేస్తూ ఉన్నాం. ముఖ్య మందిర్ ఇదే అక్కడ కరెక్ట్గా చేసి పెట్టినారు. तो स्वर्ग को नहीं तो कहाँ दिखाए, इसलिए छत में స్వర్గ దిఖాయా హై. ఆ మందిర్లో కింద అందరూ తపస్సు చేస్తున్నారు. మరి సీలింగ్లో అంతా స్వర్గం చూపించినారు. లేదంటే ఎక్కడ చూపించేది పైన, అందువల్ల సీలింగ్లో చూపించినారు. సీలింగ్ అంటే ఇది కథ. तो इस पर भी अच्छा समझा सकते. बोलो भारतीय स्वर्ग था, अभी भारतीय नरक है. इस धर्म वाले जट समझेंगे. చెప్పాలి వాళ్ళకి. ఈ మందిర్ పైన కూడా బాగా చెప్పాలి. తర్వాత ఈ భారతదేశాని పైన కూడా చెప్పాలి. ఇదే ఒకప్పుడు స్వర్గంగా ఉండింది, ఇప్పుడు నరకం అయిపోయింది అట్లా. ఈ ధర్మం వాళ్ళ జట్ సమझेंगे. మన ధర్మం వాళ్ళుగా ఉంటే టక్కున ఒప్పుకునేస్తారు. हिंदुओं में भी देखेंगे तो अनेक प्रकार के धर्मों में जा करके पड़े. మన హిందూ ధర్మం నుంచి కూడా ఎట్లా అందరూ పోయి వేరు వేరు ధర్మాలు కన్వర్ట్ అయిపోయినారు. तुमको बहुत मेहनत करनी पड़ती है निकालने में. వాళ్ళందరినీ మళ్ళీ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలంటే మనకు చాలా శ్రమ పడాలి. बाबा ने समझाया है, अपने को आत्मा समझ मामिकम याद करो बस, और कुछ बात ही नहीं करना चाहिए. ముఖ్య మాటనే ఇది. అన్ని ధర్మం వాళ్ళకు ఏం చెప్పాలంటే స్వయం మీరు ఆత్మను అనుకొని తండ్రి తలంపు చేయండి చాలు. మనం మరి వేరే విషయాలు చెప్పేది అవసరమే లేదు. जिनका अभ्यास नहीं उनको तो बात करनी ही नहीं चाहिए. ఎవరికి ఆత్మను అనుకుని పరమాత్మ తలంపు చేసే అభ్యాసమే లేదు వాళ్ళు మరి ఎట్లా ఇదంతా చెప్తారు? చెప్పేదానికి కాదు. नहीं तो बीके का नाम बदनाम कर देते. ఏదో ఒకటి చెప్పేదానికి పోయి బ్రహ్మకుమారుల పేరు చెడిపేస్తారు. अगर दूसरे धर्म वाले हैं तो समझाना चाहिए कि यदि तुमको मुक्ति में जाना चाहते हो तो अपने को आत्मा समझो, बाप को याद करो. వేరే ధర్మం వాళ్ళుగా ఉంటే మనం ఇది చెప్పాలి. మీకు ముక్తిధాం పోవాలని అనుకుంటే మీరు మిమ్మల్ని ఆత్మని అనుకొని తండ్రి తలంపు చేయండి అని చెప్పాలి. अपने को परमात्मा नहीं समझो. అయితే స్వయం మన ఆత్మని అనుకోవాలి, నేనే పరమాత్మ అని అనుకోకూడదు. అట్లా అనుకుంటే ఏమీ లాభం లేదు. अपने को आत्मा समझ करके बाप को याद करेंगे तो तुम्हारा जन्म जन्मांतर के पाप कट जाएगा और मुक्ति धाम में चले जाएंगे. మీరు మిమ్మల్ని స్వయం ఆత్మని అనుకుని పరమాత్మ తలంపు చేస్తే జన్మ జన్మాంతరాన్ని పాపం భస్మం అవుతుంది. మరి तो तुम्हारे लिए ये मनमना भव मंत्र ही बस, परंतु बात करने की हिम्मत चाहिए. బాబా చెప్తారు మీకోసం ఈ మన్మనా భవ మాత్రమే చాలు. అయితే మనకు వేరే ధర్మం వాళ్ళ దగ్గర మాట్లాడేదానికి ధైర్యం కావాలి. ఎట్లా సింహం ధైర్యంగా ఉంటుందో అట్లా సింహాని శక్తి ఎవరికి ఉందో, శక్తులు సింహంలాగా ఉండేవాళ్ళు వాళ్ళు సర్వీస్ చేసేది. लाइक सन्यासी लोग बाहर में जाकर विलायत वालों को ले आते हैं कि चलो तुमको स्पिरिचुअल नॉलेज देवे. अभी वो बाप को तो नहीं जानते हैं, ब्रह्म को भगवान समझ के देते हैं,
इनको याद कर, बस ये मंत्र दे देते हैं, जैसे किसी चिड़िया को अपने पिंजड़े में डाल देते हैं। तो ऐसे ऐसे समझाने में टाइम लगता है। बाप ने कहा था हर एक चित्र के ऊपर लिखा हुआ हो कि भगवान शिव भगवान वाचा అంటే బాబా చెప్తారు మనకు ధైర్యం ఉండాలి వేరే ధర్మం వాళ్ళకు బాగా స్ట్రాంగ్గా చెప్పేదానికి, పరమాత్మ ఎవరు ఇదంతా విషయాలు చెప్పేదానికి. మరి సన్యాసులు ఏం చేస్తారంటే వాళ్ళు ఫారిన్లో పోయేసి వాళ్ళందరికీ చెప్తారు, రండి నేను మీకు ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్తాను అట్లా అని చెప్పేసి. అయితే వాళ్ళకేమో తండ్రి ఎవరు తెలియదు. సన్యాసులు బ్రహ్మతత్వాన్ని భగవాన్ని అనుకొని తలంపు చేయని చెప్తారు, అదే మంత్రం ఇచ్చేస్తారు వాళ్ళకు. ఎట్లా ఇప్పుడు ఒక పక్షిని పట్టి పంజరంలో వేస్తే ఎట్లనో వాళ్ళ పంజరంలో వేసుకుంటారు వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్పి. ఇట్లా మనం వేరే వాళ్ళకు సరిగ్గా నేర్పించాలంటే కొంచెం టైం పడుతుంది. అయితే ప్రతి ఒక్క చిత్రంలో రాసి పెట్టాలి शिव भगवान वाचा अट्ला. तुम जानते हो इस दुनिया में धनी बिगर सब निधन के पुकारते हैं, तुम मात पिता हम बालक तेरे. अच्छा, इसका अर्थ क्या है? ऐसे ही बोलते रहेंगे तुम्हारी कृपा से सुख घनेर. अभी बाप तुमको स्वर्ग के सुख के लिए पढ़ा रहे हैं, जिसके लिए ही तुम पुरुषार्थ कर रहे हो. जो करेगा सो पाएगा. మరి మనుషులందరూ ఈ పాటేమో పాడతారు. అంటే పాపం వాళ్ళకు అనాథలాగా చూసుకునే వాళ్ళు ఎవరు లేదంటే ఎట్లా పరస్పరంగా జగడాలు వేసుకుంటారు, అట్లా ఉన్నారు. మళ్ళా చెప్తారు, హే పరమాత్మ నువ్వే మా తల్లి తండ్రి, నీ కృపా నుంచి మాకు సుఖం వచ్చింది. దీని అర్థం తెలియకుండా పాట పాడుతూ ఉంటారు. చెప్తారు నీ కృపా నుంచే మాకు సుఖం వచ్చింది అట్లా. తండ్రి చెప్తారు, నేను మీకు స్వర్గాన్ని సుఖాని కోసం చదివిస్తూ ఉన్నాను, దానికోసమే మీరు కూడా పురుషార్థం చేస్తూ ఉన్నారు. ఎవరు ఏం చేస్తారో వాళ్ళకి అది ప్రాప్తి అవుతూ ఉంటుంది. तो इस समय तो सब पतित है, पावन दुनिया तो एक स्वर्ग ही है, यहाँ कोई भी सतो प्रधान न हो सके. అంటే ఈ సమయంలో అందరూ పతితగా ఉన్నారు. పావన్ ప్రపంచం స్వర్గాన్ని చెప్తారు. అక్కడ అందరూ సతో ప్రధాన్. ఇప్పుడు ఎవరు సతో ప్రధానే లేదు, ఒక్కరు కూడా లేదు. सतयुग में जो सतो प्रधान थे वही तमो प्रधान पतित बने हैं. क्राइस्ट के पिछाड़ी जो भी उनके धर्म वाले आते हैं वो तो पहले सतो प्रधान होंगे. जब लाखों के अंदाज में होते हैं तो लश्कर तैयार होता है, फिर लड़ कर के बादशाही लेते हैं. క్రైస్ట్ వచ్చినారు, వాళ్ళ వెనక వాళ్ళ ధర్మం వాళ్ళందరూ వస్తారు. మొదట్లో వాళ్ళందరూ సతోప్రధాన్గానే ఉంటారు. మళ్ళీ అక్కడ ఎక్కువ మంది క్రిస్టియన్స్ అయిపోతారు. మళ్ళీ వాళ్ళు ఒక గ్రూప్ తయారు చేసుకుంటారు. వాళ్ళు వేరే దేశంలో వచ్చి జగడం వేసి రాజా అయిపోతారు. మొదట్లో వాళ్ళ దాంట్లో రాజా రాణి ఎవరు లేదు. క్రైస్ట్ ఏమీ రాజ్యం స్థాపన చేయలేదు. వీళ్ళు ఎక్కువ మంది అయి వేరే దేశంలో పోయి జగడం వేసి రాజా అయిపోయినారు. तो उनको सुख भी कम दुख भी कम. అట్లా ఫారినర్స్కు దుఃఖం కూడా తక్కువ, సుఖం కూడా తక్కువ. తుమారీ చేసే సుఖతో కిస్కో మిల్ नहीं सकता है. మీకు ఎంత సుఖం ఉండింది స్వర్గంలో, అంత సుఖం ఎవరికి దొరకదు. तुम अभी तैयार हो रहे हो सुखधाम में जाने के लिए. बाकी सब धर्म कोई स्वर्ग में तोड़ी जाएंगे. भारत जब स्वर्ग था तो उन जैसे पावन खंड कोई होता नहीं. जब बाप आते हैं तब ही ईश्वरीय राज्य स्थापन करते हैं. वहाँ लड़ाई आदि की बात नहीं. लड़ना झगड़ना तो बहुत पीछे शुरू हुआ है. అంటే బాబా చెప్తారు, మీ ధర్మం అంత సుఖంగా ఉండే ధర్మం ఏదీ లేదు. ఇప్పుడు మీరు దానికోసమే తయారవుతూ ఉన్నారు, సుఖదాం పోయే దానికోసం. బాకీ వేరే ధర్మం వాళ్ళు ఎవరు స్వర్గానికి రారు. భారత్ ఎప్పుడు స్వర్గంగా ఉండిందో అప్పుడు అక్కడ పావన్
అందరూ పావన్గా ఉంటారు, పావన్ కాండ్ ఇట్లా ఉంటుంది. ఇంత పావన్గా వేరే ఏ కాండం లేదు. ఎప్పుడు తండ్రి వస్తారో అప్పుడే ఈశ్వరీయ రాజ్యం స్థాపన చేస్తారు. ఆ ఈశ్వరీయ రాజ్యంలో జగడాలు యుద్ధాలు ఇదంతా మాటనే లేదు. ఈ జగడాలు యుద్ధాలంతా లేట్గా స్టార్ట్ అవుతుంది ద్వాపర యుగంలో కూడా. భారత్వాసి ఇతనే నహీ లాడే అంటే భారత్వాసీలు ఇంత జగడాలు వేసలేదు వేరే దేశం వాళ్ళలాగా. తో థోడే ఆపస్ మే లడ్కర్ అలగ్ హో గయే, కొంచెం కొంచెం ఏదో అట్లా ఇట్లా ఫైట్ చేసి వేరే వేరే అయిపోయినారు. द्वापर में एक दो पर चढ़ाई करते, ये चित्र आदि बनाने में बड़ी बुद्धि चाहिए. ये भी लिखना चाहिए कि भारत जो स्वर्ग था सो फिर नरक जैसे कैसे बना आकर के समझो. అంటే ఇట్లా చిత్రాలంతా చేయాలంటే దానికి బుద్ధి బాగుండాలి. బాబా చెప్తారు ఇది కూడా రాసి పెట్టాలి. భారతదేశం స్వర్గంగా ఉండింది, అది మీరు ఇప్పుడు ఎట్లా నరకం అయిపోయింది వచ్చి తెలుసుకోండి అని చెప్పాలి. భారత్ सदगति में था, अभी दुर्गति में. अभी सदगति को पाने के लिए बाप ही नॉलेज देते हैं. मनुष्यों में ये रूहानी नॉलेज होता नहीं, ये होती है परम पिता परमात्मा में. बाप ये नॉलेज देते हैं आत्माओं को, बाकी तो सब मनुष्यों को ही देते हैं. शास्त्र भी मनुष्यों ने लिखा है, मनुष्यों ने पढ़ा. यहाँ तो तुमको रूहानी बाप पढ़ाते हैं, और रूह पढ़ती है. पढ़ने वाली तो आत्मा है ना. అంటే శివబాబా చెప్తారు స్వర్గం ఎట్లా నరకం అయిపోయింది వచ్చి తెలుసుకోండి చెప్పాలి. ఈ భారతదేశం ఎంత సద్గతిలో ఉండింది, అది ఇప్పుడు దుర్గతిలో వచ్చింది. సో ఇప్పుడు సద్గతి కోసమే తండ్రి వచ్చి జ్ఞానం ఇస్తారు. మనుషులకు ఈ జ్ఞానం లేదు, ఆత్మీక జ్ఞానం కొంచెం కూడా లేదు. అది బాబా లోపల మాత్రమే ఆత్మీక జ్ఞానం ఉంది. తండ్రియే ఈ నాలెడ్జ్ మనకు ఇస్తారు, ఆత్మలకు ఇస్తారు తండ్రి. బాకీ మిగతా అన్న మనుషులకు చెప్పుకుంటారు. శాస్త్రాలు కూడా మనుషులే రాస్తున్నారు, మనుషులే చదువుతారు. ఇక్కడ మరి ఇది ఆత్మీక జ్ఞానం తండ్రి వచ్చి చదివిస్తున్నారు, మనం చదువుతున్నాం. తో పరమాత్మకు ఈ శాస్త్రాన్ని జ్ఞానం అంతా చదివేది అవశ్యమే లేదు. బాప్ कहते हैं इन शास्त्र आदि से किसकी भी सद्गति नहीं हो सकती है. తండ్రి చెప్తారు ఈ శాస్త్రాల ద్వారా ఎవరిది సద్గతి అయ్యేది సాధ్యమే లేదు. मुझे ही आकर के सबको वापस ले जाना. अभी तो दुनिया में करोड़ों मनुष्य है. सतयुग में इन लक्ष्मी नारायण के राज्य में था तो वहाँ 9 लाख होता है. బాబా చెప్తారు ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎంతమంది మనుషులు కోట్లు ఉన్నారు, ఎన్ని కోట్లు. అయితే సత్యయుగంలో ఎప్పుడు ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండిందో అప్పుడు 9 లక్షలే ఉన్నారు స్టార్టింగ్లో. बहुत छोटा झाड़ होगा. फिर विचार करो इतनी सब आत्माएं कहाँ गई, भ्रम में या पानी में तो लीन नहीं होंगी ना. అంటే అప్పుడు చిన్న చెట్టుగా ఉండింది, అంటే తక్కువ మంది మనుషులు. మళ్ళీ విచారం చేయండి ఇంతమంది ఆత్మలు అందరూ ఎక్కడ పోయినారు. ఏమైనా బ్రహ్మలో లీనమైందా, లేదు నీళ్ళలో లీనమైపోయిందా, లేదు. యాక్చువల్లీ అట్లంతా లీనం అయ్యే మాట లేదు. तो वो सब मुक्ति धाम में रहती है. हर एक आत्मा अविनाशी है, उसमें अविनाशी पार्ट नूंदा हुआ है जो कभी मिट नहीं सकती है. आत्मा विनाश हो नहीं सकता है. आत्मा तो बिंदी है, बाकी निर्वाण आदि में कोई भी जा नहीं सकते. सबको पार्ट बजाना ही है. అంటే బాబా చెప్తారు ముక్తిధాంలో అందరూ ఆత్మలు ఉంటారు. ఆత్మ ఏమో అవినాశి, ప్రతి ఒక్క ఆత్మ కూడా అవినాశి. దాంట్లో అవినాశి పార్ట్ ఫిక్స్ అయిపోయింది, అది ఎప్పుడూ చెరిగిపోయేదేం కాదు. ఆత్మ వినాశమే కాదు, ఆత్మ చాలా సూక్ష్మ బిందు.
బాకీ నిర్వాణలో ఎవరూ పోలేదు. శివబాబా వచ్చిన ముందు ఎవరు పోయినారు నిర్వాణ లేదు. వాళ్ళందరూ పార్క్ చేసుకునే ఉన్నారు, పార్క్ చేయాల్సిందే. तो सब जब सब आत्माएं आ जाती है तभी मैं आकर सबको ले जाता हूँ. पिछाड़ी में ही बाप का पार्ट है. नई दुनिया की स्थापना फिर पुराना का विनाश. అంటే ఎప్పుడు అందరూ కింద వచ్చేస్తారు, మళ్ళీ బాబా వస్తారు అందరిని వాపస్ పిలుచుకుపోయేదానికోసం. లాస్ట్లో శివ బాబా పార్ట్, కొత్త ప్రపంచం స్థాపన, మరి పాతది వినాశం. ఆ టైంలోనే శివ బాబా పార్ట్. డ్రామాలోనే ఇది ఫిక్స్ అయింది, కొత్తది స్థాపన, పాతది వినాశం. ఆ మధ్య టైంలో భగవాన్ వచ్చేది. तो तुम आर्य समाजियों के झुंड को समझाएंगे तो उसमें जो कोई इस देवी देवता का धर्म वाला होगा तो टच होगा. మన ఆర్య సమాజీలో వాళ్ళ దగ్గర పోయి చెప్తే వాళ్ళ లోపల ఎవరెవరు దేవీ దేవతా ధర్మంలో ఉండి వచ్చినారు వాళ్ళకి దాన్ని టచ్ అవుతుంది. బరోబర్ ఈ బాత్ ఠీక్ హై, పరమాత్మ సర్వ్యాపి कैसे हो सकता है. వాళ్ళకి కూడా అనిపిస్తుంది అవును నిజంగానే రైట్, భగవాన్ ఎట్లా సర్వ్యాపి అవుతారు, వాళ్ళకు టచ్ అవుతుంది. भगवान तो बाप है ना, उनसे वर्षा मिलता है. कोई आर्य समाजी भी तुम्हारे पास आते हैं ना, उनको ही सैम्पलिंग कहा जाता है. బాబా చెప్తారు భగవాన్ ఏమో తండ్రి, తండ్రి దగ్గర ఉండే ఆస్తి కదా దొరుకుతుంది. సో ఆర్య సమాజీలు కూడా మన దగ్గర వస్తారు, వాళ్ళు మరి ఇదంతా బాగా తెలుసుకుంటారు. ఇదే శాంప్లింగ్ అయ్యేది అని అర్థం. అంటే అంటు పెట్టేది ఒక చెట్టు పైన ఒక చెట్టు. तो तुम समझाते रहो फिर तुम्हारे कुल का जो भी होगा वो आएगा. మన అందరికీ చెప్పాలి, మరి మన కులం వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళు వచ్చేస్తారు. भगवान बाप ही पावन होने की युक्ति बताते हैं. పవిత్రంగా ఉండే యుక్తి భగవాన్ తండ్రియే చెప్తారు మనకు. సో భగవాన్ వాచ్ మామేకం యాద్ కరో మే పతిత్ పావన్ హూ. భగవాన్ వాచ ఏం పతి, నేను పతిత్ పావన్, నా ఒకటిదే తలంపు చేయండి, అప్పుడే మీ వికర్మం వినాశం అయిపోతుంది, మీరు ముక్తికి వెళ్ళిపోతారు. ఈ శబ్దం భగవాన్ వాచ. ఈ पैगाम सब धर्म वालों के लिए. ఈ సందేశం సర్వధర్మ వాళ్ళ కోసం. बोलो बाप कहते हैं दे के सब धर्म छोड़ मुझे याद करो तो तुम तमो प्रधान से सतो प्रधान बन जाएंगे. దేహాన్ని ఏమంతా ధర్మం ఉందో అదాన్ని వదిలేసి నా తలంపు చేయండి, మీరు తమో ప్రధాన్ నుంచి సతో ప్రధాన్ అయిపోతారు అని బాబా చెప్తారు. ఇది అనుకోకూడదు మే గుజరాతీ హూ, మే ఫలానా హూ, ఏ సబ్ చూడు, నేను ఆంధ్ర వాళ్ళు, నేను ఫలానా, ఇదంతా వదిలేయండి. अपने को आत्मा समझो और बाप को याद करो. నేను ఫలానా ఫలానా అని అనుకోకుండా నేను ఆత్మ అని అనుకోవాలి, మరి తండ్రి తలంపు చెయ్యాలి. దీని పేరే యోగ అగ్ని అని అర్థం. సంభాల్కర్ కదం ఉఠానా హై. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన జీవనం, బాబా చెప్పేది చేయాలి. तो सब नहीं समझेंगे. बाप कहते हैं पतित पावन मैं ही हूँ, तुम सब पतित निर्वाण धाम में पावन होने बिगड़ नहीं जा सकते हो. బాబా చెప్తారు మీరందరూ పతిత్ అయిపోయినారు, నేను ఒకడే పతిత్ పావన్. అయితే నిర్వాణ్ ధామ్ పోవాలంటే కూడా పావన్ అయ్యే పోవాలి, లేదంటే పోయేదానికి లేదు. रचना के आदि मध्य अंत को भी जानना है. पूरा समझने से ही ऊंच पद पाएंगे. రచనాది కూడా ఆది మధ్య అంత రహస్యాన్ని బాగా తెలుసుకోవాలి. పూర్తిగా తెలుసుకుంటేనే పెద్ద పదవి వస్తుంది. थोड़ी भक्ति की होंगी तो थोड़ा ज्ञान समझेंगे, बहुत भक्ति की होंगी तो बहुत ज्ञान उठाएंगे. బాగా చెప్తారు కొంచెం భక్తి చేస్తే జ్ఞానం కూడా కొంచెమే అర్థమవుతుంది. ఎక్కువగా భక్తి చేస్తూ ఉంటే ఎక్కువగా జ్ఞానం తీసుకుంటారు. बाप जो समझाते हैं उसको धारण करना है. वानप्रस्थियों के लिए और ही सहज है.
బాగా చెప్తారు. వానప్రస్థుల కోసం ఇదంతా చాలా ఈజీ. గృహస్థ వ్యవహార से किनारा कर लेते हैं. వానప్రస్థి అంటే గృహస్థ వ్యవహారం నుంచి డిటాచ్గా ఉంటారు. వానప్రస్థ అవస్థ 60 वर्ष के बाद होती है. వానప్రస్థ అవస్థ అంటే 60 సంవత్సరాల తర్వాతనే ఉంటుంది. గురు भी तब करते हैं. అప్పుడే గురువు చేస్తారు. आजकल तो छोटेपन में ही गुरु करा देते हैं, नहीं तो पहले बाप टीचर फिर 60 बरस के बाद गुरु किया जाता है. వాస్తవంగా చూస్తే మొదట్లంతా తండ్రి దగ్గర మరి టీచర్ దగ్గర తర్వాత 60 సంవత్సరాల తర్వాతనే గురు. ఇప్పుడంతా చిన్న బిడ్డలకే గురు చేసి పెట్టేస్తారు. అంటే లౌకికంలో మొదట్లో తండ్రి బిడ్డ అవుతారు, తర్వాత టీచర్ దగ్గర పోతారు. 60 సంవత్సరాల తర్వాత గురువు చేసుకుంటారు. ఇప్పుడంతా చిన్నపిల్లలకే గురువు చేసి పెట్టేస్తారు. ఎందుకు? చిన్నపిల్లల నుంచే అంటే సద్గతి కావాలని అనుకుని సద్గురు చేసేస్తారు. అయితే సద్గతి దాత ఏమో ఒకరే శివబాబా. వాళ్ళు వచ్చే వరకు ఎవరికి సద్గతి కాదు. ఏ అనేక గురు లోగ్ తోడి హై. ఈ అనేక వాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళు ఏమీ గురువు కాదు. तो ये तो सब पैसे कमाने की युक्तियाँ हैं. सद्गुरु है ही एक, सबकी సద్గతి करने वाला. అంటే మిగతా వాళ్ళందరూ డబ్బులు సంపాదన చేసడానికోసం గురువు అవుతారు, కానీ సద్గురు మాత్రం ఒక్కరే శివబాబా, అందరికీ సద్గతి ఇచ్చేవాళ్ళు. बाप कहते मैं तुमको सब वेदों शास्त्रों का सार समझाता हूँ. ये सब है भक्ति मार्ग की सामग्री. सीढ़ी उतरना होता है, ज्ञान भक्ति फिर वैराग्य. जब ज्ञान मिलता है तभी भक्ति का वैराग्य होता है. అంటే 3 మాటలు ఉంది, జ్ఞానం భక్తి వైరాగ్యం. ఎప్పుడు మనకు జ్ఞానం దొరుకుతుందో అప్పుడే మనకు అన్నిటి భక్తి నుంచి కూడా వైరాగ్యం వచ్చేస్తుంది. इस पुरानी दुनिया से तुमको वैराग्य होता है, बाकी दुनिया को छोड़ कहाँ जाएंगे. तुम जानते हो ये दुनिया तो ख़त्म होने वाली है, इसलिए अभी बेहद की दुनिया का संन्यास करना है. అంటే ఈ ప్రపంచాన్ని వదిలి మనం ఎక్కడ పోదాం, వైరాగ్యం వచ్చి ఎక్కడా లే. మనకు అర్థమైంది ఈ ప్రపంచం ఇప్పుడు వినాశం అయిపోతుంది, అందుకోసం మనకు బేహద్ సన్యాసం ఈ ప్రపంచం పైన. పవిత్ర బన్నే బిగర్ ఘర్ జా नहीं सकते हैं. అంటే బేహద్ సన్యాసి అంటే సంపూర్ణ పవిత్రం అయ్యేది, దేనిపైన అటాచ్మెంట్ లేదు అని అర్థం. తో పవిత్రం అయ్యే దానికోసమే తలంపుని యాత్ర కావాలి. భారత్లో रक्त की नदियाँ होने के बाद ही दूध की नदियाँ बहेंगी. విష్ణు को भी क्षीर सागर में दिखाते हैं. ఈ భారతదేశంలో రక్త నది పారుతుంది మొదట్లో, అంటే వినాశం అవుతుంది, తర్వాతనే పాలు నెయ్యి నది పారేది. విష్ణువుని క్షీరసాగర్లో చూపిస్తారు. అంటే అక్కడ పాలు నది అంటే అందరూ చాలా బాగుంటారు పరస్పరంగా. समझा जाता है इस लड़ाई से मुक्ति जीवन मुक्ति का गेट खुलता है. ये युद्ध అయిన తర్వాతనే मुक्ति जीवन मुक्ति गेट ओपन అవుతుంది. जितना तुम बच्चे आगे बढ़ते जाएंगे उतना आवाज़ निकलता रहेगा. మన ఎంతెంత ఉన్నతి అవుతూ ఉంటామో అంతంత ఈ బాబా సందేశం అందరికి దొరుకుతుంది. तो अभी लड़ाई लगी की लगी, एक चिंगार से दूसरा. देखो आगे क्या होता है, क्या हुआ पड़ा, क्या क्या हुआ था पहले वही होगा. అంటే ఇప్పుడు ఒక్కరు బాంబు వేస్తున్నా సరే మొత్తం గబగబగబా అని అందరూ స్టార్ట్ చేసేస్తారు. మొదట్లో ఏం జరిగిందో అదే జరుగుతుంది, కల్ప ముందు జరిగింది. సమజ్తే హై కి లడేంగే జరూర్. ఇదేమో అందరికీ మనసులో వచ్చేసింది, వారు కావాల్సిందే అట్లా అని. యుద్ధం స్టార్ట్ అవుతుంది. లడాయి చల్తీ హీ రహతీ హై, ఏక్ దో కి మదద్గార్ బంతే రహతే హై. యుద్ధం స్టార్ట్ అవుతుంది, పరస్పరంగా ఒకరికి ఒకరు యుద్ధానికి సహయోగం ఇస్తూ ఉంటారు. తుమ్కో భీ నయీ దునియా చాహియే నా, తో పురానీ దునియా జరూర్ ఖతం హోనీ హై.
మనకు కూడా కొత్త ప్రపంచం కావాలి కదా, అందుకే ఈ పాతది వినాశం అయిపోతుంది. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. धारणा के लिए मुख्य सार. ये पुरानी दुनिया अभी ख़त्म होनी है, इसलिए इस दुनिया का संन्यास करना है. ఈ పాత ప్రపంచం ఇప్పుడు వినాశం అయిపోతుంది, అందుకే ఈ పాత ప్రపంచాన్ని మనం సన్యాసం చేయాలి. दुनिया को छोड़कर कहाँ जाना नहीं, लेकिन इससे बुद्धि से भूलना है. ఈ ప్రపంచాన్ని వదిలేసి ఎక్కడం పోయేది లేదు, కానీ దీని బుద్ధి ద్వారా మర్చిపోవాలి. రెండో పాయింట్, निर्वाण धाम में जाने के लिए पूरा पावन बनना है. रचना के आदि मध्य अंत को पूरा समझकर नई दुनिया में ऊंच पद पाना है. అంటే ఈ రచనని గురించి సరిగ్గా తెలుసుకొని కొత్త ప్రపంచంలో మనం శ్రేష్ఠ పదవి తీసుకోవాలి. అంటే నిర్వాణ ధామ్ పోవాలంటే పూర్తిగా పవిత్రంగా ఉండాలి. రచనాది ఆది మధ్య అంత తెలుసుకొని కొత్త ప్రపంచంలో శ్రేష్ఠ పదవికు పురుషార్థం చేయాలి. వరదానం. अलबेलापन की नींद को तलाक देने वाले निद्राजीत चक्रवर्ती भाव. బాబా చెప్తారు, ఈ అల్బేలాపన్ నిద్రను డైవర్స్ ఇచ్చేవాళ్ళు निद्राजीत चक्रवर्ती भाव. साक्षात्कार मुहूर्त बन. भक्तों को साक्षात्कार कराने के लिए अर्थात चक्रवर्ती बनने के लिए निद्राजीत बन. అంటే సాక్షాత్కార ముహూర్త అయ్యేసి భక్తాత్మలకు సాక్షాత్కారం చేయించేదానికోసం, అంటే చక్రవర్తి రాజా కావాలంటే నిద్రా జీత్ కావాలి. అవి వినాశ్ కాల్ భూల్తా హై తబ్ అల్బేలాపన్కి నీంద్ ఆती है. అంటే ఇప్పుడు వినాశం దగ్గర వచ్చేసింది, అది మర్చిపోయే దానివల్ల అల్బేలాపన్ నిద్ర వచ్చేస్తుంది. కేర్లెస్గా ఉన్నారు, నిద్రపోతూ ఉన్నారు. భక్తోంకి పుకార్ సునో. బాబా చెప్తారు, భక్తాత్మల పిలుపు వినండి. दुखी आत्माओं के दुख की पुकार सुनो, प्यासी आत्माओं के प्रार्थना की आवाज़ सुनो, तो कभी भी अलबेलापन की नींद के दुख की नींद नहीं आएगा. బాబా చెప్తారు, ఇప్పుడు భక్తాత్మలది పిలుపు వినండి. దుఃఖీ ఆత్మలు ఎంత దుఃఖంగా పిలుస్తారు, వినండి. పాపం ఎవరికి జ్ఞానం కావాలి ప్యాసి ఆత్మ, వాళ్ళ ప్రార్థనాది శబ్దాన్ని వినండి. అప్పుడు ఈ అల్బేలాపన్ నిద్ర రాదు, లేదంటే నిద్రపోదారు. तो अभी सदा जागती ज्योत बन करके अलबेलापन की नींद को तलाक दो. ఇప్పుడు జాగంతి జ్యోతి అయ్యేసి ఈ కేర్లెస్గా ఉండే నిద్ర, ఆ నిద్రను త్యాగం చేయండి. और साक्षात्कार मुहूर्त बन. మన సాక్షాత్కార ముహూర్త కావాలి. स्लोगन. तन मन धन, मन वाणी कर्म किसी भी प्रकार से बाप के कर्तव्य में सहयोगी बनो तो सहयोगी बन जाएंगे, सहयोगी बन जाएंगे. तन मन धन मनसा वाचा कर्मण ఏ ప్రకారమైన బాబా కార్యంలో సహయోగి అయ్యి సహజ యోగి అయిపోండి. అర్థమైందా? సహజ యోగి కావాలంటే సహయోగి కావాలి ఏదైనా ఒక ప్రకారంతో. మళ్ళా హెడ్డింగ్ వినండి. బాబా చెప్తారు, మీటే బచ్చే, ఇప్పుడు తండ్రి వచ్చినారు జ్ఞానాన్ని మూడవ నేత్రం ఇచ్చేదానికోసం. దీని నుంచి మన ఈ సృష్టిది ఆది మధ్య అంత రహస్యాన్ని తెలుసుకుంటాం. మళ్ళీ ప్రశ్న ఏమంటే, చాలా పవర్ఫుల్గా సింహంలాగా ఉండే శక్తులు ఎవరు? ఏ మాటనే ధైర్యంగా అందరికీ చెప్తారు. వేరే ధర్మం వాళ్ళకు ఈ మాట చెప్పాలి, తండ్రి ఒకరే, మనందరూ ఆత్మలు, ఆత్మను అనుకొని పరమాత్మ తలంపు చేయాలి.
మనందరూ పరమాత్మ అయ్యేదానికి లేదు అని చెప్పాలి. ఆత్మను అనుకుని శివబాబా తలంపు చేస్తేనే వికర్మ వినాశం అవుతుంది, ముక్తికి పోదాం. ఒకవేళ మనమే పరమాత్మని అనుకుంటే వికర్మ వినాశం కాదు. ఈ మాటని చాలా ధైర్యంగా సింహలాగా ఉండే శక్తిలే చెప్పేదానికి అవుతుంది. అర్థమైందా? దీన్ని చెప్పేదానికి కూడా అభ్యాసం కావాలి. ఓం శాంతి. తర్వాత గోపాలకృష్ణ భాయ్ శరీరం వదిలేస్తారు. వాళ్ళ కోసం మనం రోజు యోగం చేస్తాం. తర్వాత రథంలో గోవిందరాజు భాయిను నా 3 రోజులు అయింది శరీరం వదిలేస్తారు. తర్వాత లక్ష్మీనారాయణ రెడ్డి సింగిరెడ్డిపల్లి వాళ్ళు కూడా పోయిన ఆదివారం శరీరం వదిలేస్తారు. ముగ్గురు ఇప్పుడు బాబా దగ్గర ఉంటారు. మన అందరం రోజు యోగం చేసి ఆత్మకు కొంచెం శక్తి ఇవ్వాలి. వాళ్ళ ముగ్గురు ఆత్మలు బాబా బిడ్డలే. తర్వాత మన కోసం కొత్త ప్రపంచాన్ని రెడీ చేస్తానికే పోయి ఉంటారు. మన అందరం తర్వాత పోదాం, అందరం చేరి పరంధాం పోయేసి అక్కడ పోయేది మనం. అందువల్ల వాళ్ళందరికి పోయిన వాళ్ళకు యోగ శక్తి కావాలి. అందరం చేరి కొంచెం హాఫ్ అన్ అవర్ అయినా వీళ్ళ ముగ్గురి కోసం యోగదానం చేయండి. ఓం శాంతి. तरफ है विनाश